ఫ్రెండ్స్, ఈరోజు మనం బగారా రైస్ మేకింగ్ చూసేద్దాం. సో దానికి లవంగాలు, చెక్కని నలుగురు దంచుకోవాలి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పుదీనా లీవ్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో బిర్యానీ ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని నలుగురు దంచుకున్న లవంగాలు, చెక్క పొడి కూడా యాడ్ చేసేసుకొని వేగనివ్వాలి. దాని తర్వాత బిర్యానీ ఆకును కొంచెం కడుక్కొని వేసేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ పుదీనా లీవ్స్ వేసేయండి ఫ్రెండ్స్. సో దీన్ని ఒక 2 to 3 minutes బాగా ఉడకనివ్వాలి. బాగా కలుపుకొని ఉడకనిచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని బాగా వేగనివ్వండి ఫ్రెండ్స్. దాని తర్వాత కొరమండర్ లీవ్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేయండి ఫ్రెండ్స్. కొరమండర్ లీవ్స్ అంటే కొత్తిమీర. దాని తర్వాత అడగంటకుండా కలుపుకుంటా ఉండండి అప్పుడప్పుడు మధ్యలో. వేగిన తర్వాత మనకు తగినంత వాటర్ దీంట్లో యాడ్ చేసేసి ఉప్పు కూడా యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీనికి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేయండి ఫ్రెండ్స్. ఈలోపు మనం బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టేసుకుందాం. వాటర్ అనేది ఇలా బాగా మరలుతున్నప్పుడు, కొత్త అనుకుంటా మరలుతున్నప్పుడు మనం రైస్ని కూడా మనం నానబెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇన్ బిట్వీన్ గ్యాస్ స్టవ్ కూడా స్లోలో ఉండనివ్వాలి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో. మనం కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక ఆనియన్, ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసేసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి, ఎందుకంటే ఒక్క గింజ కింద పడ్డ అంతే ఫ్రెండ్స్. దాంట్లో మొత్తం పిండేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ కింద మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. అట్లీస్ట్ 4 to 5 minutes హై ఫ్లేమ్లోనే ఉండాలి. దాని తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటినట్టు అవుతుంది. ఇప్పుడు 4 to 5 minutes హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ 5 minutes ఉడికింది ఫ్రెండ్స్. ఇలా అయిందంటే అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే మనకు. దాని తర్వాత దమ్ స్టైల్లో దానిపైన మూత పెట్టేసి బరుగున్నది వాటర్ యాడ్ చేసి దాంట్లో పెట్టేసినాం అనమాట. ఇప్పుడు తెచ్చేస్తే వేడి బగారా అన్నం రెడీ. Please like and subscribe friends. Bye.